ఒక కళకు స్వరం దొరికిన క్షణం, తన హృదయాన్ని తాకిన ఆ క్షణం ప్రోగ్రాం వారధి. ఒక రోజు ఒక కళ పుట్టింది. నిశ్శబ్దంగా, నాజూకుగా ప్రభుత్వ పాఠశాల చివరి బెంచిపై కూర్చుని మాట్లాడడానికి భయపడుతుంది, కానీ కళలు కనడానికే ధైర్యంగా ఈ రోజు ఆ కళ ఆంధ్రప్రదేశ్ మాక్ అసెంబ్లీలో నిలబడింది. గుండె నిండా గర్వంతో, కన్నుల్లో సైతం తడితో 2 విద్యార్థులు ఎంపికై మాక్ అసెంబ్లీలో పాల్గొన్నారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ పేర్లు జి శివరాజేష్, జెడ్బిహెచ్ఎస్ ఉండూరు, మరియు అవినాష్, జెడ్బిహెచ్ఎస్ గైగల్పాడు. వారు నాయకులు నడిచే దారిలో వారు నడిచారు. భవిష్యత్తును రూపుదిద్దుకునే స్థలంలో వారు మాట్లాడారు. ఆ క్షణంలో ఒక తరగతి గది విధి వైపు తీసుకువెళ్లే మార్గమైంది. ఇది కేవలం పాల్గొనడం కాదు, ఇది ధైర్యాన్ని కనుగొన్న ఒక విద్యార్థి, అనుభూతి పొందిన ఒక కళ, నాకు సాధ్యమే అని చెప్పిన ఒక భవిష్యత్. దుమ్ము అంటిన ప్రాంగణాల నుండి మెరిసే సభా మందిరాల వరకు, చెప్పుకోని ఆశల నుంచి ధైర్యంగా పలికిన మాటల వరకు, ఇదే నమ్మకానికి ఉన్న అద్భుత శక్తి. ఈ రోజు అసెంబ్లీ ఉన్నది, రేపు ప్రపంచం ఉంటుంది. పడలా చారిటబుల్ ట్రస్ట్ గా మేము విద్యను మాత్రమే కాకుండా రేపటి సమాజాన్ని మార్గనిర్దేశం చేసే బాధ్యత గల పౌరులను తయారు చేస్తున్నాం. నేను మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యాను. 175 మందిలో సెలెక్ట్ అవ్వడం, అలాగే పీసీటీ విద్యార్థిని కావడం నాకు గర్వకారణంగా ఉంది. నేనైతే మాక్ అసెంబ్లీ అమరావతికి వెళ్ళాను. పీసీటీలో చెప్పిన లైఫ్ స్కిల్స్ వల్ల ఇంతవరకు వెళ్ళడానికి సహకరించింది. నేనైతే పీసీటీ వారికి ధన్యవాదాలు తెలుపుతాను. తరగతి గది నుంచి అసెంబ్లీ వేదిక వరకు ఇది కేవలం ఆరంభం మాత్రమే.